ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ఒక చిన్న మాటను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 141వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. నా ప్రార్థన ధూపమూలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమూలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అయ్యా నాతో మాట్లాడే దేవుడవు, నన్ను మాట్లాడించగలిగిన దేవుడవయ్యా. అల్పులము అయోగ్యులము పనికిరాని మమ్ములను ప్రేమించి మా కొరకు కల్వరి శిలువలో త్యాగమును చేసి పరలోక స్వాస్థ్యమునకు మమ్ములను హక్కుదారులుగా చేసి నీ సన్నిధిలో నిలిచి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యమునిచ్చిన నీ మహిమ కొరకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా ఇక్కడ కూర్చున్న వారము ప్రార్థనా పరులము అని నా ఆలోచన. ఓకే, మనమందరం కూడా ప్రార్థన చేసేవారమే. నేను ప్రార్థన చెయ్యను అంటే ఇక నీకే అప్పచెప్తున్నా నువ్వేమిటో అనేది. నాకు ప్రార్థన రాదు అంటే అసలు దాని మీద నీకు ధ్యాస లేదు అని ఏమని అనుకుంటానేమో. నా ప్రార్థనలో లోపాలు ఉంటాయి అందుకే నేను ప్రార్థన చేయట్లేదు అని అనుకుంటే లోపాలు చూసే దేవుడు కాదు, ప్రార్థన వినే దేవుడు. ఆయన ప్రార్థన చేయటం మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం. ప్రార్థనే మన బలము, ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మన సర్వస్వము. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసేవారుగా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో భక్తుడైనటువంటి దావీదు తన అనుభవంలో చెప్తున్నాడు. బైబిల్లో చాలామంది నీతిమంతుల్ని దేవుడు సిద్ధపరిచాడు. చాలామంది నీతిమంతులు ఉన్నారు. నోవహు నీతిమంతుడు అయ్యాడు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వక్ర జనాంగం మధ్య, దౌర్భాగ్యుల మధ్య, దుష్టుల మధ్య దేవుని కొరకు నీతిగా బ్రతికిన వాడు నోవహు. అందుకనే నీతిమంతుడు అన్నాడు. దానియేలును చూస్తే అన్ని జనాంగములో ఉంటూ, అన్ని జనుల మధ్య ఉంటూ, అన్ని జనులు తినకూడనటువంటి ఆహారం నేను తినను అని చెప్పి, అన్ని జనులు తినే ఆహారం నేను తినను అని చెప్పి అన్ని జనులు ఎదుట సాక్ష్యంగా నిలబడి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు దానియేలు. శ్రమల్లో నాకంటే ఈ లోకములో ఎవరూ అనిపించలేదు. ఇంత భయంకరమైన శ్రమలు అనిపించాను, కానీ శ్రమల్లో కూడా నా దేవుని సన్నిధిని వెతికి దేవుని సన్నిధిలో నిలిచాను అని సాటి చెప్పినటువంటి ఏబు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది నీతిమంతులు, అబ్రహాము నీతిమంతుడు, ఇస్సాకు నీతిమంతుడు, లోతు నీతిమంతుడు, ఇలాగా అనేక మందిని గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నీతిమంతులు ఎలా ఉండాలో దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. మీకు తెలుసో తెలియదో, భారతదేశంలో కూడా దేవుణ్ణి నమ్ముకోకపోయినా, యేసుక్రీస్తు అంటే తెలియకపోయినా, యేసుక్రీస్తు మార్గము అలు తెలియకపోయినా, యేసుక్రీస్తుల సన్నిధిలో గడపకపోయినా, యేసుక్రీస్తుకి ప్రార్థన చేయకపోయినా నీతిగా బ్రతికిన ఒక మనిషిని మీకు తెలియపరుస్తాను.
నీతిగా బ్రతికాడు అంటానికి ఎంత అద్భుతమైనటువంటి కార్యం జరిగించాడో మీకు ఆ విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఆయన 2 సార్లు భారతదేశానికి ప్రధానమంత్రిగా, ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏ దేశానికి? భారతదేశానికి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 2 సార్లు చేశాడు. చేసిన 2 సార్లు కూడా కేవలం 28 రోజులు మాత్రమే చేశాడు. ఎన్ని రోజులు? 28 రోజులు చేశాడు. కానీ ఆయన తనకంటూ ఒక ఆస్తిని కానీ, తనకంటూ ఒక ఇల్లును కానీ, తనకంటూ కొంత బంగారాన్ని కానీ, తనకంటూ ఏమి కూడా సంపాదించుకోకుండా నిజముగా నీతిగా బ్రతికాడు. ఈవెన్ భారతదేశపు సాంప్రదాయ ప్రకారంగా వచ్చేటువంటి పెన్షన్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలే. ఆయన పేరు గుర్జరీలాల్ నందా, మీకు తెలుసుద్ది. ఆయన నెహ్రూ తర్వాత ప్రధానమంత్రి, నెహ్రూ చనిపోగానే ప్రధానమంత్రిగా 14 రోజులు చేసిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యాడు. లాల్ బహదూర్ శాస్త్రి ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా చేశారు. ఒక రోజున ఆయన చివరి కాలంలో దాదాపు 98 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఆ మనిషి ఈ మనిషే. ఆయన 98 సంవత్సరాలు బ్రతికే ముందు ఆయనకి ఏమీ లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఐశ్వర్యం లేదు, ఘనత లేదు. కనీసం ఒక మాటలో చెప్పాలంటే తనకు తినటానికి కూడా ఉండటానికి కూడా కష్టమైనటువంటి వాడు, కష్టంగా బ్రతికాడు. ఈయన బొంబాయిలో ఒక ఇంట్లో అద్దెకున్నాడట. ఎప్పుడు అంటే 80 సంవత్సరాల వయసులో. పిల్లలతో ఉండకూడదు, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, నాకు నేను బ్రతకాలి అనుకొని ఆ వయసులో ఆయన ఒంటరిగా ఉన్నాడట. అద్దెకుంటే ఎప్పటికప్పుడు అద్దె లేట్ అవుతుందట. ఓనర్ గారి కోపం వస్తుంది. ఏం భయ్యా పెద్దయ్యా, మాకు లేట్ అయితే ఎట్లాగా, నువ్వు ఇలా చేయిస్తే నువ్వు ఖాళీ చేయాలన్నాడంట. అంటే లేదయ్యా, నేను తప్పనిసరిగా మీ అద్దె చెల్లిస్తాను, కొంచెం లేట్ అయినా పర్వాలేదు అంటే, చివరికి ఆయన అన్నాడట, ఆ ఇంటి ఓనర్ గారు అన్నాడట, సరేలే ముసలితనంలో ఉన్నావు కదా, ఏం పర్వాలేదు, నువ్వు ఇచ్చినప్పుడు తీసుకుంటాలని అలా కొనసాగుతూ ఉంటే ఒక 6 నెలలు అస్సలకి ఇంటద్దె ఇవ్వలేదట. ఇంటద్దె ఇవ్వకపోతే ఆ ఇంటద్దె ఇవ్వలేదని కోపగించినటువంటి ఓనర్ గారు ఆయన ఇంట్లోకి వెళ్ళి చూశాడట. చూస్తే ఇంట్లో ఒక మంచం కూడా కాదు, ఒక మెత్త అంటే బెడ్, చిరిగిపోయినటువంటి ఒక బెడ్, వండుకోవటానికి 4 కంచాలు, కొన్ని మాత్రమే ఉన్నాయట. ఒక చిన్న బుడ్డి అంటే నీళ్ళ బుడ్డి. వీటన్నిటిని చూసి 6 నెలలు అద్దె కట్టలేదు ఈ మనిషి. ఇవన్నీ చూస్తేనేమో ఎందుకు 1 రూపాయి కూడా పనికిరావు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి వీటన్నిటిని బయట ఇసిరేసి నువ్వు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పాడట. ఏం అర్థం కాకపోతే బయటకు వచ్చేసాడు. బయటకు వస్తే ఒక ఆయన విలేకరు, తెలియదు ఈయన ఎవరు, ఈ ముసలాయన, ఈయన తనకి ఉపయోగపడుతుందని ఇదంతా ఈ సీన్ అంతా క్రియేట్ చేశాడు. ఈ సీన్ అంతా క్రియేట్ చేసి ఎడిటర్కి పంపిస్తే ఎడిటర్ చూసి, అరే ఈయన ఎవరో తెలుసా అన్నాడట. ఎవరయ్యా, నాకు తెలీదు, నేను అక్కడ సీన్ చూశాను, ఆ సీన్ను నేను నా యొక్క ఫోన్లో బంధించాను, అది సంగతి. ఎవరు ఇతనంటే, ఇతను భారతదేశంలో ప్రధానమంత్రిగా 2 సార్లు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నాడురా. అనేక సార్లు ఆయన లోక్సభలో ఉన్నాడు, అనేక సార్లు రాజ్యసభలో ఉన్నాడు, ఒక మంచి పేరుగాంచిన వాడు. ఆయన నీకెలా దొరికాడు ఈయనంటే, ఇలాగా ఆయన అద్దింట్లో ఉంటున్నాడట, ఆయన పడేస్తే. అప్పుడు అదంతా విన్నటువంటి ప్రజలు చూసి ఆయనకి ఆ అద్దె చెల్లించి, ఈ లోపల ఈ విషయం అంతా దేశం మొత్తం పాకిపోతుంటే తన బిడ్డలు వచ్చి తను తీసుకెళ్ళారంట. 98 సంవత్సరాల బ్రతికి తన ప్రాణాన్ని విడిచాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నీతిమంతులు గల దేశం మనది, నీతిమంతులున్న దేశం మనది. అంతకంటే నీతిమంతుడైన క్రీస్తును కలిగిన
దేశముగా మనం ఉండాలి అని ఆశపడుతున్నాను. క్రీస్తును కలిగిన దేశముగా మనం ఉంటే, క్రీస్తు ఒక్కడే నీతిమంతుడు, కానీ నీతిమంతులను చేయగలిగిన శక్తి క్రీస్తుకు ఒక్కడికి మాత్రమే ఉంది. నీతిమంతులుగా మార్చగలిగిన శక్తి క్రీస్తుకు ఒక్కడికే ఉంది. నీతిమంతులుగా మరల్చగలిగినటువంటి మహత్తరమైనటువంటి శక్తి మనము ఆరాధించే దేవునిలో ఉంది, మనము పఠించేటువంటి వాక్యములో ఉంది. అందుకే నీ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు నీతిమంతుడువా నేను నీతిమంతుడు అనే అవసరంలే. మనకున్న బలహీనత ఏంటో చెప్పనా? ఎదుటోళ్ళ తప్పులని బాగా చూస్తాం కదా, ఎదుటోళ్ళని ఎప్పుడు గమనిస్తూ ఉంటాం. అంటే మీరు అనుకోవచ్చేమో, అయ్యా మాకు కూడా కళ్ళు కింద ఉంటే మాకు కూడా కనపడుతుంది మా హృదయం ఏంటో అనేది తెలుసుద్దేమన. కానీ మన దేవుడు కళ్ళు మనకి ఎదుటి చూడటానికి ఇచ్చాడు, కానీ మనం చూసుకోవడానికి ఇవ్వాల. అందుకని మనకేంటి, ఎదుటోళ్ళు లోపాలు, ఎదుటోళ్ళు చెడుతనము, ఎదుటోళ్ళ పాపము, ఎదుటి వాళ్ళ జీవితంలో ఉన్న లోపము, వీటన్నిటినే చూస్తున్నాం. వీటన్నిటినే కాదంటారా? అది అంటాడు దేవుడు, అంటాడు ఇది నీతిమంతులకు తగదు అంటాడు. ఏంటిది? ఎదుటి వారి గురించి అవసరంలే, నీ గురించి ఏంటో నువ్వే తెలుసుకో. ఎదుటివారి పాపాల గురించి నీకు అవసరంలే, నీ గురించి నువ్వేంటో, నీ పాపం ఏంటో నువ్వు తెలుసుకో. ఎదుటివారి చెడుతనం గురించి నీకు అవసరంలే, నీ చెడుతనం ఏంటో తెలుసుకో. ఒకవేళ అలా తెలుసుకోగలిగితే దేవుని దృష్టిలో నీకంటే నీతిమంతుడు మరొకడు లేడు. నీకంటే నీతిమంతులు మరొకరు ఉండరు కూడా. ఎందుకో తెలుసా? దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఏం చెప్పాడు యేసుక్రీస్తు? మీరు రొట్టెలో పాలు పొందేటప్పుడు ఏమన్నాడు? మిమ్ములను మీరు ఎవరు మీరు దేవుని సొత్తు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. అంతేనంట కాదంటరా? మనం ఇతరులను పరీక్షించాల్సిన అవసరత లేదు. నీవు నీవే నేనే పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని ఎదుట ఎవడు దాచబడ్డావు. ఎవరు కూడా దేవుని ఎదుట నాకే పాపం లేదు అంటానికి లేదు. మనం పరీక్షించుకోగలిగితే మన జీవితాలు ఎంత అద్భుతంగా దేవుడు సిద్ధపరుస్తాడో, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతాడో దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఈ 141వ కీర్తనలో కొన్ని విషయాలు చెప్పి నీతిమంతులు చేయకూడనివి, నీతిమంతులు చేయవలసిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ నేను 2-3 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో 141వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యెహోవా నా నోటికి కావలియుండుము, నా పెదల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యముల్లో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగా నీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక అన్నాడు. దేవుని స్తోత్రాలు. నీతిమంతులు చేయకూడని పనులు, నీతిమంతులు ఆలోచించాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే, భక్తులైనటువంటి దావీదు గారు ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన మీద ఎకిలి చేష్టాలు చేశారు, దావీదును హేళన చేశారు, చంపాలను చూశారు, భయంకరమైనటువంటి మనస్సుతో ఆయన జీవితాన్ని పాడు చేయాలని చూశారు. ఈ దావీదు బ్రతకుండట మంచిది అనుకున్నారు. బ్రతికితే ఈ మనిషి మంచిది కాదు, బ్రతకకుండా ఉండాలి అనుకున్నారు. ఆయన కోసము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఏమని అంటే ఆయన నాశనం చేయాలని. ఆ దావీదు మాట్లాడుతున్న మాట ఇది. ఆ దావీదు ఇన్ని జరుగుతున్నా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన ఏంటో చెప్పనా? అయ్యా నా నోటికి ఎవరు చెప్తారు ఈ మాట? నోరు ఎంత భయంకరమైందో, మాట ఎంత క్రోధమైనదో, మాట మాట్లాడితే మాట మాట్లాడితే దానిలో ఎంత విషమో
బయటకు వస్తుందో కదా. అసలు గొడవలు ఎందుకు అవుతాయో తెలుసా? ఎందుకు? నోటి దొరదంటారే మీరు. ఎందుకు ఇంత జరిగింది ఏంటంటే వీడికి దోల ఎక్కువ అన్న, నోటి దోల కదా. విన్నారా వినలేదా? వింటారు, ఈ మాట జరుగుతుంది. కానీ ఈ లోకంలో దేవుడు చెప్తున్నటువంటి మాటగా, నువ్వు దేవుని బిడ్డగా కొనసాగుతున్నప్పుడు, నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి అని నువ్వు ఆశించినప్పుడు, నీతిమంతుడు కావాలని నువ్వు ఉద్దేశించినప్పుడు, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ నోటికి ఏం పెట్టాలి? కావలి ఉండాలి. అబ్బా, నిజంగా దేవుని అద్భుత సృష్టి. నిజంగా మన నోరు కనుక ఈ 2 పెదాలు కూడా లేవనుకోండి, ఏంటి ఈ 2 పెదాలు, ఈ 32 పళ్ళు లేవనుకోండి, పైకి కనపడే కనీసం ఒక 10 పళ్ళు పైన కింద లేవనుకోండి, ఒకసారి ఊహించండి మన నోరు ఎంత ఉంటుందో, ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇన్ని చేస్తేనే ఈ నోటిని అదుపులో పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మానవ జీవితం కొనసాగుతుందంటే ఎంత బాధకరము కదా. ఇంత అడ్డున్నా కూడా ఈ పెదము తెరిస్తేనే, పెదము తెరవకుండా మాట్లాడతాను కుదరదు. ఈ పళ్ళు బిగించినా బిగించకపోయినా, ఈ పళ్ళు లేకపోతే మాట్లాడతాను కుదరదు. కావాలంటే మీరు చూసుకోండి, పళ్ళు లేని వాళ్ళు ఎలా మాట్లాడతారు? పళ్ళు లేని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టుగా మాట్లాడతారు కాదా. అంటే మీకు అర్థమైందా పళ్ళు కూడా ఎంత ఇంపార్టెంటో మాట్లాడటానికి? ఈ పళ్ళ 2 మధ్య సందుంటే వాళ్ళు పలకటానికి కూడా చాలా కష్టమవుతుంది. కొన్ని పదాలు రావు, వాళ్ళకి స్పష్టంగా ఉండవు. ఇంత చేసినా దీన్ని కావలు కాసుకోవటం మన చేతకాట్లా. దేవుడు ఇంత చేశాడు, పెదాలు పెట్టాడు, పెదాల లోపల ఏం పెట్టాడు? పళ్ళు పెట్టాడు, లోపల ఇంకోటి పెట్టాడు, నాలుక పెట్టాడు, దానికి నరం పెట్టాడు. ఏంటి ఇక్కడ కొత్త తప్ప ఇంక బారుగా రాదు. అదంతా లోపల ఎంత ఉంటుందో తెలుసా? అంత ఉన్నా కూడా రాదు. ఇంత చేసినా దేవుని బిడ్డగా కూడా నీతిగా ఉండాలని ఆశపడే నువ్వు కూడా, నేను కూడా, ఈ పెదవులకి కావలి లేకపోతే కష్టాలు తెచ్చుకోలేమా? కష్టాలు రావంటారా? ఆపదలు రావంటారా? అపాయాలు జరగవంటారా? నిందలు పడరంటారా? అర్థమవుతుందా మీకు? గొడవలు అవ్వవంటారా? నోరు కాచుకుంటే గొడవలు రావు, కాచుకుంటే అబద్ధాలు రావు, కాచుకుంటే ఏమాత్రమైనటువంటి నిందలు వేయవు, కాచుకుంటే ఇతర పాపాల జోలికి వెళ్ళవు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా, దావీదులాగా ప్రార్థన చేస్తాను నేను కూడా, నా పెదవులకు కావలి ఉండు, కావలి ఉండు. దేవుని యొక్క మనస్సు అలాంటిది. నీతిమంతుల మనస్సు కావలి ఉంచుకునేవారు. తన పెదాలను ఏం చేసుకుంటారంట? కాచుకుంటారట, కావలి ఉంచుకుంటారట. ఒక వాచ్మెను దుష్టుని లోపలికి రాకుండా ఎలాగైతే అడ్డగిస్తాడో, అంతేనా? వాచ్మెన్ డ్యూటీ అదేగా. నువ్వు కూడా నీ పెదాలకి, నీ మాటలకు నువ్వు ఎలా ఉండాలి? వాచ్మెన్ లాగా ఉండాలి. ఏది మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకూడదు, ఏది చెయ్యాలో అదే చెయ్యాలి, ఏది ఉండాలో మనసులో అదే ఉండాలి. చెడుని ఏమాత్రము కూడా బయటికి రానికూడదు. అది వచ్చిందా చిన్నదే నాలుక చుక్కానిలా చక్రమై తిప్పును చిచ్చు పెట్టును అన్నాడు. ఏం పెడుతుందట? ఎంత నాలుక ఏం పెడుతుందట? చిచ్చు అంటే తెలుసా? ఒక్కసారి అగ్ని గనక మీద పడిందంటే ఉన్న అడవినంతా కాల్చేస్తుంది. ఈ నోటి మాట బయటకు వచ్చిందంటే ఎంతోమంది జీవితాలను కాల్చేస్తుంది.
నీతిమంతులుగా మనం మార్చలేము, నీతిమంతులుగా మనం మనుగడ కొనసాగించలేము, నీతిమంతులుగా మనం జీవించలేము. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు భక్తుడు అంటాడు, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అంటే నీ పెదవులకు కావలి కాయ్. రెండో మాట చెప్తా అంటాడు ఆయన, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని ఉంది బైబిల్లో. చాలా మంచి మాట. ఏం పెట్టాలట? దాన్ని ఇంగ్లీష్లో నేను కొంచెం ఆలోచన చేసి మాట్లాడినప్పుడు చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే, నా పెదాలకట వాత పెట్టాలట. ఏంటిది? వాత. నా పెదాలకి ఇప్పుడు వాత పెడితే మాట్లాడతావా? కాపు పెట్టమంటే అదే దాని అర్థం. వాత పెట్టరా. వాత పెడితే ఎవరు మాట్లాడలేరు, అవునా? మాట్లాడినా స్పష్టంగా మాట్లాడలేము. ఇక్కడ నొప్పి కలుగుతున్నప్పుడు, పెదాల మీద నొప్పి కలుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకేమనిపిస్తుంది? అయ్యా నేను మాట్లాడలేనులే కొంచెం మీకు తెలుసో తెలీదో, మనిషికి అప్పుడప్పుడు చిన్న చిన్న పొక్కులు అల్సర్లాగా వేడి చేసినప్పుడు వస్తుంది బాడీలో, అంటే ఎస్పెషల్లీ నోట్లో. ఆ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడటానికి చాలా కష్టపడతావు. అంటే ఇప్పుడు నీ పెదవులు కాపు పెట్టుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు భలే ఉంటుంది ఈ ప్రార్థన, బాగుంటుంది. ప్రభువా నా నోటికి అల్సర్ వచ్చేటట్టు చెయ్యి కదా, ఎంత బాధేస్తుందో. అయ్యా నా నోటికి అదే అట్ల కాడ తీసుకొని కాల్చవా ఒకసారి అని అంటే ఎలా ఉంటుంది అంటే, మరి అదే చెబుతున్నా, ఆయన కాల్చకముందే కళ్ళు తెరుచుకుందాం. అర్థమవుతుందా? ఆయన కాలిస్తే భయంకరంగా ఉంటుంది. ఆయన దగ్గర కాల్చుకుంటానయ్యా నాకు సహాయపడు అంటే అద్భుతంగా ఉంటుంది. ఏది కావాలో మనమే తీర్మానం చేసుకోవాలి. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు నీతిమంతుడు కనుక నీ పెదవులకు కాపు పెడుతూ నేర్చుకో. ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది మాట్లాడితే క్షేమం కలుగుతుందో, ఎక్కడ ఏది మాట్లాడితే సమాధానం కలుగుతుందో అది మాత్రమే మాట్లాడునుగాక. ఏం కావాలి? ఇంట్లో సమాధానం కావాలి, వీధిలో సమాధానం కావాలి, వద్దా? జీవితంలో సమాధానం కావాలి. అయితే ఏం చేయాలి? అయ్యా నా పెదవులకు కాపు పెట్టు. భక్తుడంటాడు దావీదు అంటాడు, ఇంకొక మాట అంటాడు దావీదు, నా నోటి మాట చేత నా వలన ఎవరు అభ్యంతర పడుకుంటున్నట్లు నాకు సహాయకుడిగా ఉండు అంటాడు. ఎవరు? ఎలా ఉండాలి? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నోరు జారితే ఏదో ఒక రోజున వాళ్ళు కూడా నోరు జారితే చివరికి ఏమవుతాయి? తలనొప్పి అవుద్ది. అర్థమవుతుందా? అందుకని నీతిమంతులకు ఇది ఏమాత్రము తగదు. ఏంటిది అంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అందుకని దేవుడు అంటున్నాడు ఈ ఒక్క ఉదయకాలం, నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలని నువ్వు ఆశగలిగితే నువ్వు చేయవలసిన పని ఏమిటాయి అంటే, నీ పెదవులకి కాపు పెట్టు, నీ పెదవులకి ఒక కళ్ళి వేసుకో, నీ పెదవులకి ఒక మాటలో చెప్పాలంటే వాత వేసుకో. ఎవరు వేయొద్దు, ఎవరికి ఇవ్వద్దు అవకాశము. అందుకని అంటాడు, అయ్యా నేను వాళ్ళని దూషించుకుంటున్నట్లు. దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట అది. ఎవరిని? ఆయన్ని హింసించిన వారిని, ఆయన హేళన చేసిన వారిని, ఆయన తరిమిన వారిని, ఆయన అరణ్యంలో ఉండేటట్టుగా చేసినటువంటి వారిని ఏ మాత్రము కూడా నువ్వు వారిని శిక్షించొద్దు. కానీ నేను వాళ్ళ ఎదుట మాట్లాడేటప్పుడు నా పెదవులకి ఏం చేయాలి? కాపు పెట్టాలి, నా పెదవులకు వాత పెట్టు అని దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. మూడో మాట చెబుతూ అంటాడు అక్కడ ఆయన, నా మనసు దుష్కార్యమునకు తిరుగనీయకుము అన్నాడు.
ఏంటంటే మనస్సు ఏం కార్యానికి? మనస్సు అంటే ఏంటి? మనస్సు అంటే ఆలోచన కదా, అంతేనా కాదా? మనస్సు అంటే ఆలోచన కదా. ఎక్కడ ఆలోచన ఎవరికి లేకుండా ఉంటుంది? ఎవరైనా చిన్న పని చేస్తే వెంటనే వాని గురించి మనము చాలా చెడ్డగా ఆలోచిస్తాం. మనకేదైనా అన్యాయం చేశారంటే వాళ్ళ గురించి భయంకరంగా ఆలోచిస్తాం. ఆలోచించమా? వాళ్ళు ఎవరా? జాగ్రత్తగా ఆలోచించండి నా ప్రియ సహోదరులారా, మీకు వాస్తవం చెప్తున్నా. అప్పుడు అసలుకి నువ్వెవరువో గుర్తురారు, ఎదుటి వాళ్ళు ఎవరూ కూడా గుర్తుకు రారు. మనసంతా క్రోధముతో నిండినప్పుడు ఎదుటి వాళ్ళని ఏమంటావు? అమ్మా అమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమ్మా అంటావా? నోరు తెరిస్తే ఏమొస్తుంది? మనస్సులో నింపుకుపోయినటువంటి మాటలు బయటకు వస్తాయి. మనస్సుని స్వాధీనపరచుకోవాలి. ఏంటిది? మనసుని స్వాధీనపరచు. దుష్ట కార్యాలు చేసేవారు చుట్టూ ఉన్నారు. అయినా కూడా నీ మనసును స్వాధీనపరచుకొని అటువంటి వారి వైపుకి నీ మనసు వెళ్ళకుండా ఏం చేయాలట? అటువంటి వారి వైపు నేను తిరగకుండా నాకు సహాయం చేయి. అటువంటి వాళ్ళ వైపు నేను వెళ్ళకూడదు. నా మనసు అలా నిలబడితే న్యాయం చూడాలి. నా మనసు అలా నిలబడితే అర్థమవుతుందా? ఇప్పుడు చెబుతా, మీకు అర్థమవుతుంది, బాగా ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే ఇంతలా బండరాయి క్రేన్ లేపుతుంది కదా, లేపటానికి క్రేను మొత్తం ఉపయోగించదు. ఒక ఏంటిది? చైన్ ఉపయోగించబడుతుంది. ఆ చైన్ కడతాడు వాడు. ఇంత బండరాయి కూడా ఆ చైన్ చేత లేపబడుతుంది. అంత పెద్ద ఓడ ఉంది కదా, ఆ ఓడ మొత్తం కూడా ఒక చిన్న యాంకర్ చేత ఆపు చేయబడుతుంది. అది సముద్రంలో వేస్తే చాలు, ఎంతలా ఓడైనా అక్కడే ఉండిపోద్ది, ఎంత గాలి వచ్చినా అక్కడే ఉండిపోద్ది. కారణం ఏంటో తెలుసా? ఆ యొక్క యాంకరు అది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఊగుడికి ఇంకా లోపలికి వెళ్తుంది. ఓడ వెళ్ళదు. లంగర్ వేస్తే ఓడ ఇంకెక్కడికి కదలదు. అందుకే చెప్తున్నా, నీ మనసుకు కళ్ళెం వేస్తే అసలు ఏ గొడవలు ఉండవు. దేవుని స్తోత్రాలు. నీ మనసుకు కళ్ళెం వేస్తే అర్థమవుతుందా? అసలుకి నీ మాటలే బయటికి రావు. అందుకే నేను చేయాలట? నీతిమంతుడిగా బ్రతకాలనుకున్న ఆశ కలిగిన బిడ్డలు ఎవరైనా సరే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నీ మనసుకు కళ్ళెమేయి. నీ మనస్సును తిరగనీయకుండా చూసుకో. నీ మనస్సును తిరగనీయకుండా చూసుకో. అది నీతిమంతులు చేయవలసినటువంటి కార్యం. నీతిమంతులు అలా చేస్తే నీతిమంతులుగా మార్చబడతారు. ఇంకొక 3 కార్యాలు చెప్పి నేను ముగిస్తా. అది 5వ వచనంలో చెప్తూ అంటాడు, చూద్దాం ఒకసారి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. చాలు, మొదటి మాటగా ఆలోచించేద్దాం. ఎవరు కొట్టితే అంట? ఎందుకని? నీతిమంతులు కొడితే ఏం ఉపకారం కలుగుతుంది మనకి? నీతిమంతులు కొడితే ఎవరంటే ఈ రోజున ఆగేవాళ్ళు, తట్టుకునేవాళ్ళు? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్న మాట, నీతిమంతులు కొడితే దావీదు భక్తుడు అంటాడు, నాకు ఉపకారం అయ్యా అంటాడు. నాకు మేలయ్యా, నాకు మేలు, నాకు ఉపయోగము, నాకు మంచిది. ఈ పదాలన్నీ ఇంగ్లీష్లో నేను ట్రాన్స్లేషన్ చేసుకున్నా. అది నాకు మంచిది, అది మాకు మేలు. ఏంటిది? నాకు ఉపకారము, నాకు ప్రయోజనము, నాకు ఉపయోగము. ఎవరట? ఎవరు కొడితే? ఇప్పుడు చెబుతా. మనమందరం
నీతిమంతులం అంటే మనం వెంటనే ఏమంటాం తెలుసా? అయ్యా దేవుడు చెప్పాడు, అయ్యా నీతిమంతుడు ఒక్కడు లేడు, ఎదుగుదామంటే ఒక్కడు కనపడ్డు, దేవుడే చెప్పాడు కాబట్టి నీతిమంతులు ఎవరు లేరయ్యా. ఏమ రైట్? నిజమైన నీతిమంతుడు ఎవరు చెప్పనా? నిజమైన నీతిమంతుడు ఎవరు చెప్పనా? చెప్పాలి. నిజమైన నీతిమంతుడు దేవుని వాక్యమే. వాక్యమై ఉన్న దేవుడు నోటి నుండి పలికిన మాట నీతి కలిగిన మాట, అది న్యాయమైన మాట, అది యథార్థమైన మాట, అది మన జీవితాలను ఉత్తేజపరిచే మాట, మన జీవితాలను ఉజ్జీవింపచేసే మాట. ఎవరి మాట? నీ వాక్యము అగ్ని వంటిది కాదా? ఏం చేస్తుంది అగ్ని? ఏం చేస్తుంది? దేన్ని దహిస్తుంది? మళ్ళీ ఆగిపోయారు. దహించేస్తుంది అన్నారు, ఆగిపోయారు. దేన్ని దహిస్తుందో తెలుసా? నా దేవుని వాక్యము మనలో ఉన్న చెడును దహిస్తుంది, మనలో ఉన్న క్రోధాన్ని దహిస్తుంది, మనలో ఉన్న దుష్కార్యపు ఆలోచనలు దహిస్తుంది, మనలో ఉన్న చెడుతనాన్ని దహిస్తుంది. అంతే. ఎప్పుడు? ఆ దేవునికి నువ్వు చోటు ఇచ్చినప్పుడు. అందుకే నేను చెప్తా, నువ్వేమి చేయక్కర్లా, దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని ప్రకారంగా నడవాలి ప్రభువా నువ్వు ఒక్క చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. దేవుడే నీలో ఉన్న చెడుని నిదానంగా తీసేస్తాడు. దేవుని స్తోత్రాలు. అది ఎంత చెడునైనా. అందుకని చెప్తా, దేవునికి అవకాశం ఇస్తే, ఆయన జ్వరపడుకుంటే వెళుతుంటే సాతాను ఏమైపోద్ది? పారిపోతాడు. సాతాను పారిపోతాడు. అర్థమవుతుందా? ఎవరు పారుతారు? సాతాను ఏం చేస్తాడు? పారిపోతూ ఉంటాడు. నో, ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ వన్, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ వన్, ఐ వాంట్ టు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్ ఇన్ మై లైఫ్. వై? బికాస్ మై గాడ్ ఈజ్ హోలీ. నా దేవుడు పరిశుద్ధుడు. నాలో ఉన్న పాపము ఏమైపోతుంది? నా దేవుడు ఉంటే పాపము పారిపోద్ది, దోషము పారిపోద్ది, అతిక్రమము పారిపోద్ది, దుష్కార్యము పారిపోద్ది, చెడు మనస్సు పారిపోతుంది, చెడు తలంపులు పారిపోతాయి. ఇప్పుడు నాకు మంచిదా కాదా? అప్పుడు నేను నీతిమంతుడు అవుతాను. అవునా? దేవుని స్తోత్రాలు. అది నాకు మంచిది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, అందుకే అప్పుడప్పుడు చెబుతా, బైబిల్లో చెప్పిన మాట మీ జ్ఞాపకం చేసుకోండి. భక్తుడైన హెబ్రీయులకు గ్రంథకర్త చెబుతా అంటాడు, దేవుని చేతిలో పడుట, దేవుని చేతిలో పడుట మహాభయంకరం అన్నాడు. ఎవరి చేతిలో పడుతా? ఒక దెబ్బ సాచి కొట్టాడంటే జీవితంలో ఇక లెగలు. అర్థమైందా? ఎప్పుడు కొడతాడు? ఇప్పుడు మీరే తండ్రి, మీ బిడ్డని ఎప్పుడు కొడతారు? మాట విన్నప్పుడు కాదు, 4-5 సార్లు చెప్పినా విన్నప్పుడు. రై ఏం చేస్తున్నావు అని, ఏం చేస్తున్నావు అని పాటిని కొడతాడు. అప్పుడు మళ్ళీ అంటాడు నాన్న. తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఆడు ఏడ్చిన తర్వాత వెంటనే అంటాడు, నాన్న ఇన్నిసార్లు చెప్పే కదా, నీకు బుద్ధి రాలే, మరి నాతో ఎందుకు కొట్టించుకుంటావు అని అనగానే, అవును కదా మా నాన్న ఇన్నిసార్లు, ఫస్ట్సారి జాగ్రత్తగా ఉండడితే ఈ బాధ, రెండోసారి చెప్పినప్పుడు అన్న జాగ్రత్తగా ఉండడితే ఈ దెబ్బ పడేది కాదు. దేవుడు కూడా, నా దేవుడు నీ తండ్రి కంటే గొప్పవాడు, నా దేవుడు నీ తల్లి కంటే గొప్పవాడు. ఆయన గద్దించకుండా ఎవరిని శిక్షించడం, హెచ్చరించకుండా ఆయన ఎవరిని కొట్టడం, హెచ్చరించకుండా ఎవరిని కొట్టడు. ఇప్పుడు నాకు మేలు కాదా? ఎవరు కొడితే మేలు? ఎవరో అక్కర్లా, ఈ వాక్యం కొడితే చాలు నాకు మేలే. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, వాక్యమే దండము. వాక్యం ఏంటిది? దండము. ఆ వాక్యము నన్ను ఏం చేస్తుంది?
ఇప్పుడు చెబుతా, ఒక్క మాట చెబుతా, జాగ్రత్తగా ఆలోచించండి. గొర్రెల కాపరుల దగ్గర మీకు ఆల్రెడీ చెప్పాను, 2 కర్రలు ఉంటాయి. ఓకే, 2 కర్రలు ఉంటాయి. దాన్ని భక్తుడైన దావీదు గారు చెబుతూ అంటాడు. ఒకసారి ఆ వచనంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. 23వ అధ్యాయంలోకి వెళదాం. నీ దుడ్డు కర్రయు నీ దండమును చాలు. ఆమేన్, దేవుని స్తోత్రాలు. దుడ్డు కర్ర, దండం అంటే ఏంటి? దండ కాదు. దండము అంటే ఒక చిన్న మెల్లి లాంటిది, చిన్న కర్ర లాంటిది. భక్తుడు గొర్రెల కాపురి ఒకటేమో చేతిలో ఉంటుంది, ఇంకో చేతిలో ఉంటుంది. దీన్ని అదిలిస్తూ ఉంటాడు. దీన్ని ఏం చేస్తాడు? ఉపయోగిస్తాడు, శత్రువు కోసం ఉపయోగిస్తాడు. ఆ మంద మీదకి ఏమన్నా పడుతుందేమో. ఏ మంద మీదకి? కాదు, నా దేవుని మంద మీదకి. దేవుని స్తోత్రాలు. నా దేవుని మంద మీదకి ఏ అపవాది పడతాడో, ఏ క్రూరమృగం పడుతుందో, ఎలాంటి దుష్టుడు పడతాడో, ఎలాంటి దుష్టత్వంలో పడతారో అని చెప్పి దేవుడు ఏం చేస్తాడట? ఆ యొక్క దుడ్డు కర్ర తీస్తాడంట. పెద్ద కర్ర, బాగా లావు కర్ర. కొడితే ఏమైంది? ఏనుగు కూడా పారిపోద్ది, అంతే. అర్థమవుతుందా మీకు? దేవుడు ఆ దుడ్డు కర్ర అనే వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. అందుకే నేను అంటాను, అయ్యా నీ దుడ్డు కర్రతో కొడితే నేను చచ్చిపోతా, కానీ నీ దండముతో నన్ను ఆదరిస్తే నేను బ్రతుకుతానంటాడు. దేవుని స్తోత్రాలు. శత్రువుకు ఉపయోగించేది దుడ్డు కర్ర, క్షేమంగా ఉండాలనే వారికి ఉపయోగించేది దండము. ఏం కావాలి మీకు? దుడ్డు కర్ర కావాలన్న వారి చేతులు ఎత్తరా? సస్తే ఎత్తరు. మనకు కావాల్సింది ఏంటి? దండము. అది మనకు ప్రయోజనము, అది మనకు ప్రయోజనము. అందుకని అంటాడు, నీతిమంతుడు కొట్టుట నాకు మేలు ఉపకారము. అందుకే చెప్తున్నా, ఎవరైనా కొట్టినప్పుడు థింక్ ట్వైస్ వై ఐ హ్యావ్ బీన్ బీటెన్. 2 సార్లు ఆలోచించు, నన్ను ఎందుకు కొట్టారు? నన్ను ఎందుకు కొట్టాడు? మా నాన్న ఎందుకు కొట్టాడు నన్ను? మా అమ్మ ఎందుకు కొట్టింది నన్ను? 2 సార్లు, ఒకసారి జస్ట్ కూర్చొని, కొట్టిన తర్వాత ఒకసారి కూర్చొని, వై ఐ హ్యావ్ బీన్ బీటెన్, ఎందుకు నన్ను కొట్టారు అని చిన్న ఆలోచన చేస్తే నీకు తెర మీద స్క్రీన్ కనపడుతుంది ఎందుకు కొట్టారో. ఇప్పుడు ఆ తెర మీద స్క్రీన్ కనపడ్డప్పుడు ఏమనాలి? నువ్వు మనసులో ఏమనుకోవాలి? నా జీవితంలో నేను ఎప్పుడు మా అమ్మని కోపం పుట్టించను, మా నాన్నకి కోపం రప్పించను, ఇక ఎప్పుడు దెబ్బలు తినను, నేను మాత్రం జాగ్రత్తగా ఉంటాను అంటావా నువ్వా? అనాలి. అంటే నీకు మంచిది, అంటే నీకు నీతిమంతుడు, అంటే నీకు ఆశీర్వాదము, అంటే నీకు ఘనత, అంటే నీకు మేలు కలుగుతుంది. ఇప్పుడు బలంగా ఉన్నాడని కొట్టాడు కదా మయ్య, నాకు బలం వచ్చిన రోజున చూస్తాం మా అయ్య సంగతి మామూలుగా ఉండదు అన్నాడు అనుకో, ఈడు నీతిమంతుడు ఎప్పుడు కాలేడు. అర్థమవుతుందా? ఇప్పుడే మనసులో అయ్యే మనసులో మాటలో ఇప్పుడు మయ్యకి బలం ఉందని కొట్టాడు రోయ్, ఏదో సమయం వస్తుంది నేను కూడా వామ్మో దండం పెడతా. నా ప్రియ సహోదరులారా, అసలు ఆ తాటే మనసులోకి రాని మాకుండే. ఎందుకో తెలుసా? అది సాతానుడు కలిగించే మనస్సు. తండ్రి గద్దించేది లేదా తండ్రి కొట్టేది ఎందుకో తెలుసా? నిన్ను చక్కపరచడానికే, నిన్ను బాగు చేయడానికే, నీ జీవితాన్ని సరిచేయడానికే, నిన్ను మంచి మార్గంలో
మంచి మార్గంలో ఉంటే కొడతాడా తండ్రి? ఏమో, నేను అంత పనికిమాల తండ్రి ఎప్పుడు చూడలే. తండ్రి కొట్టాడు అంటే కారణం ఏంటి? ఎక్కడో నా లోపం ఉందేమో. ఎందుకు చేశాడు నా తండ్రి? నా పరిస్థితి ఏంటో కన్నోడు కదా, తెలీదా? నేను చెప్తా, మా బిడ్డలకు చెప్తా, మీ ఆలోచన రాకముందే నాకు దేవుడు ఆలోచన ఇస్తాడని చెప్తా. ఎందుకు తెలుసా? నేను మీకు తండ్రిని. మీకు ఏది అవసరమో ముందే నాకు తెలుస్తుంది. నా దేవుడు బయలుపరుస్తాడు. అందుకే చెప్తున్నా, ఉదయకాల సమయంలో ఎవరైనా పెద్దవారు నీతిమంతులు నిన్ను ఒకవేళ కొట్టితే, నీ తల్లిదండ్రులు కొడితే ఒక్కసారి ఆలోచించేయి. ఈ తప్పిదం వలన నేను కొట్టబడ్డానేమో, ఇక నేను ఎన్నడూ నా తండ్రి చేత, అర్థమవుతుందా? మా అమ్మ కొడితే చిన్నప్పుడు చెప్పాగా, ఈరోజు కూడా ఆ పెట్టి దగ్గర చూడటానికి భయపడతా. ఓరు నాయన, ఇతడు ఇదేరా బాబు నన్ను మా అమ్మతో కొట్టించింది. మా అమ్మ కొట్టింది, మై కొట్టలే నన్ను. చిన్నప్పుడు మా అయితే 5వ తరగతి 4వ తరగతి చదువుతున్న రోజులు మా అమ్మ పెట్లో పావలా తీసుకొని వెళ్ళి కొనుక్కున్న, ఎంజాయ్ చేశా. మా ఫ్రెండ్స్కి అందరికి పెట్టా. అప్పట్లో 25 పైసలు అంటే ఈ 2 జేబులు నిండిపోయాయి బిస్కొట్లు. ఏ కొట్లు? ఇప్పుడు 25 పైసలు ఇస్తే అది అసలు పనికే రాదు. ఇసిరేస్తాడు పిల్లోడు, ఓ రూపాయి ఇచ్చినా ఇసిరేస్తాడు. నేను అంటాడు. అప్పుడు 10 పైసలు ఇస్తే 2 జేబుల్లో బిస్కెట్లు నింపుకొని, రే రారా బిస్కెట్ ఇస్తా, రారా అరే ఇట్లా తీసుకెళ్ళా. జోక్ కాదు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగింది మా అమ్మ, ఏ నాన్న అంది. మనం అటువంటి ఎందుకు చేస్తాం అన్న, పాటనేసింది ఒకటి. అయిపోయింది ఒక దెబ్బకే. మరి చిన్న వయసు కదా, పెద్దోళ్ళు కొడితే ఏమైనా ఉంటుందే? కళ్ళ నీళ్ళు జల్జల్లు రాసింది. వెంటనే అమ్మ నేనే తీసా. ఏం చేసావు? కొనుక్కున్నా. అయిపోయింది జాగ్రత్త అంది. పడుకున్నా. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళాలి. వెళ్ళటల్లా మా వదినమ్మ గారు, మా టీచర్ గారు, మా పెదనాన్నగారు కోడలు ఆమె వచ్చింది. అత్తమ్మా ఆడెక్కడున్నాడు, లేచాడా? లేదు, వాడి పని చేశాడు, అందుకని వేసా, పడుకున్నాడు, నిద్రపోతున్నాడు అంది. ఆమె మెల్లి పట్టుకొని ఆమె వచ్చి 4 పీకులు పీకితే స్కూల్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డా. అది జోక్ కాదు, రియల్ చెప్తున్నా. ఈరోజున నా దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆ రోజున నేను నా మేలు కొరకై దండించబడ్డా, నా మేలు కొరకై నేను కొట్టబడ్డా, నా మేలు కొరకై నేను నా యొక్క తల్లి చేత దెబ్బలు తిన్నా. ఈ రోజున వారు కొట్టిన దెబ్బలే నా కళ్ళ ముందు కనపడుతుంటే నా జీవితంలో మార్పును గ్రహించుకున్నా. మొన్న ఎవరు కొట్టలే. ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందా? దేవుని బిడ్డలమైన మనకు దేవుని వాక్యము చేత మనలను కొట్టబడితే అది మనకు మేలు. అంటున్నాయ్యా ఇవాళ అయ్యగారు అంతా నాకే చెప్పిండు, దండం పెడతా. అస్సలు నీ గురించి నాకే తెలియదు. నా గురించి చెప్పావంటే, అక్క అది ఏం జరిగింది, ఎందుకు చెప్పిండంటావా అయ్యగారు అన్నాడు అనుకో, మొత్తం నువ్వు చాట భారతం అంతా చెప్పేస్తావు. ఆ చాట భారతం తీసుకెళ్ళి పక్కన ఆమెకు చెప్పేస్తుంది, ఆ పక్కన వెళ్ళి ఇంకో పక్కన ఆమెకు చెప్పేస్తుంది, ఆ పక్కన వెళ్ళి ఇంకో పక్క ఆమెకు చెప్పేస్తుంది. చివరికి ఊరంతా కంపవుద్ది. ఏంటమ్మా మన లంబడిపేటలో మార్కుపేటలో నుంచి వాసన వస్తుందంటే, అదంతేలే అయ్యా, ఒకళ్ళు తెరిచిన నోరు చివరికి ఊరంతా కంపు. దండం పెడతా, దేవునితో చెప్పుకో, నా చెల్లెలారా, నా తల్లిలారా,
నా తమ్ముళ్ళారా, దేవుని సన్నిధిలో చెప్తున్నా, దేవుడు నిన్ను ఒకవేళ వాక్యం చేత దండిస్తే, దేవా ఇంకెప్పుడు నేను దండించబడకుండానట్లు నా జీవితాన్ని ఇప్పుడే సరి చేసుకుంటా, ఇప్పుడే చక్కపరుచుకుంటా, ఇప్పుడే సరిదిద్దుకుంటా అన్నవారు ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. అది చేయగలిగితే నీకు ఆశీర్వాదం. రెండో మాట చెప్తా అంటాడు అక్కడ, వారు నన్ను గద్దించుట అది నాకు తైలాభిషేకం అన్నాడు. ఎవరు గద్దించుట? ఓకే, నీతిమంతులు గద్దించుట నాకు ఏంటిది? నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా బ్రతుకు దినలు కృపాక్షేమములే నా వెంట వచ్చునని 100 సార్లు కంఠస్థం చెప్పినా ఒక్కసారి గద్దితే చాలు, నోట్లో నుండి బూతులు, నోటి నుండి వాతలు లేని మాటలు మామూలుగా రావు కదా. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నా, నువ్వు నీతిమంతుడవయ్యా, నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి, నువ్వు నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు అని చెబుతూ, నీతిమంతుడు గద్దిస్తే అదేంటంట? తైలాభిషేకం అంట. ఏం కలుగుతుందో తెలుసా? నెంబర్ 1, నువ్వు ప్రత్యేకించబడతావు. ఇక ఆ గుంపులోకి చేరవు. ఏ గుంపులోకి చేరవు? ఈ చెడ్డపోయిన గుంపులోకి చేరవు. ఎందుకు? నీతిమంతుడు గద్దించాడు, ప్రత్యేకించబడ్డావు. తైలాభిషేకం, ప్రత్యేకించబడ్డావు. నీతిమంతుడు గద్దించాడు, పవిత్రతను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తావు. మై తిట్టాడు కదా, మా నాన్న అన్నాడు కదా, నేను ఇలాగా వాళ్ళతో తిట్టించుకోవటం నాకు ఇష్టం లేదు, నేను ఇక అట్లా ఉండండి రా, ఈ దండం పెడతా, మీకు నాకు సంబంధం లేదు. ఆడు ఎన్నో కథలు చెప్తాడు, ఎన్నో కథలు భయంకరంగా చెప్తాడు. యవనస్తులారా, ఏమని చెప్తాడు తెలుసా? మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులు, యారు యాంటీ, అబ్బో ఈడు పార్దరికి వెళ్ళాడు, బలికి అయిపోయాడు, ఈడు సిగరెట్లు మానేశాడంట. ఇప్పుడు చూడరా, నేను వాడితే సిగరెట్ తాపిస్తా, రే పొగ తాగకపోతే దొన్నపోతాయి పుడతారంటారు. అరే పొగ తాగిన వాళ్ళు స్నేహితులు కాదంటారు. అరే తాగరా అంటే మా నాన్న వస్తున్నాను చూడరు అని ఈడు మొదలెత్తాడు. ఇక్కడ ఎవరు వస్తారో చూడరా, మా నాన్న వస్తాడేమో చూడరా. అర్థమవుతుందా మీకు? సాతానుడు ఈ విధంగా మన జీవితాలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మన అడ్డదారిని తొక్కించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీతిమంతుడు గద్దిస్తే అది నాకు పరిశుద్ధత, అది నాకు ప్రత్యేకత, అది నాకు పవిత్రత, అది నా జీవితానికి ఎంతో ఘనత. అది గనక మన మనసులో కలిగిందంటే, దేవుని వాక్యం గద్దిస్తే వెంటనే అంటావు, థ్యాంక్ యూ జీసస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. అయ్యా, నేను నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను, నీ వాక్యం చేత నాతో మాట్లాడే కదా, నా జీవితాన్ని సరి చేసుకుంటా, సరిదిద్దుకుంటా అనుకుంటావు. ఒకవేళ తేడా వస్తే అది నీ జీవితానికే మహాశాపంగా మారుతుందేమో. అలా మారకుండా ఉండునుగాక. అది నీ జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఎవరు గద్దించిన మాట అంటే నీతిమంతులు గద్దించిన మాట. నీతిమంతులు కొట్టిన దెబ్బలు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను జరిగిస్తుంది, అద్భుతమైన జీవితానికి పునాదులు వేస్తుంది. అందుకనే వాళ్ళు గద్దిస్తే వాళ్ళని తిట్టుకోవద్దు మనసులో. అది ఎవరైనా సరే, తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రభువును ఎరిగిన వారు కావచ్చు, నీతిమంతులు కావచ్చు, ఎవరైనా సరే ఒప్పుకోండి, అయ్యా సారీ, నేను ఎప్పుడు ఇలాగా
చేయాలని లేదు అని చెప్పండి. మూడో మాట చెప్పి ముగిస్తా. అక్కడ అంటాడు చాలు, వారి దుష్టక్రియలను చూసి నేను, ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తరా? వాళ్ళ చెడు కార్యాలను చూసి, దేవా వాళ్ళు నా బిడ్డలైనా వేరే వాళ్ళ బిడ్డలైనా అది మంచిది కాదు నాన్న. అర్థమవుతుందా? ఇప్పుడు చెబుతా మీకు. ఒక చెట్టుకి పూత పూసి బాగా కాయలు వస్తున్న టైంలో ఒక చిన్న పురుగు కింద దూరింది, వేళ్ళలోకి దూరింది. ఏమవుద్ది? చెట్టు తెలియకుండానే రాలిపోతుంది, తెలియకుండానే కాపు రాలిపోతూ ఉంటుంది. అర్థం కాదు, చెట్టు చూస్తే బాగుంది కానీ ఏమి లేదు, పూత లేదు, పిందె రావటం లేదు. ఎందుకు? పురుగు పట్టింది. ఒక్క పురుగే ఏం చేస్తుంది? చెట్టు మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఒక దుష్టుడు కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఒక దుష్టుడు సంఘాన్ని నాశనం చేస్తాడు. ఒక దుష్టుడు సమాజాన్ని పాడు చేస్తాడు. ఇప్పుడు ఆ దుష్టుడు దూరంగా ఉంటే మంచిదా కాదా? ఆ దుష్టుడికి దూరంగా ఉంటే మంచిదా కాదా? ఆ దుష్టుడికి దూరంగా ఉంటే మనకు మంచిది అనుకున్నప్పుడు దేవుని వాక్యము నీలో ఉంటేనే కదా. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, వారి కొరకు ప్రార్థన చేయి. వారి ఇంటిలో ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తే వారే రేపటి దినాన నీతిమంతుల రాజ్యానికి వారసులు అవుతారు. నీతిమంతుల సభలో వారు నిలబడతారు. నీతిమంతులుగా వారు తీర్చబడతారు. నీతిమంతులుగా వారి జీవితాలు అద్భుతమైన రీతిలో కొనసాగించబడతాయి. ఇది ఎప్పుడైతే నువ్వు విసర్జిస్తావో నువ్వు నీతిమంతుడు కాలేవు, నీతిమంతులు ఎదుట నిలవలేవు, నీతిమంతుల రాజ్యములో నువ్వు ప్రవేశము చేయలేవు. అందుకనే నీతిమంతులుగా ఉండాలనే వాళ్ళు, ప్రభువా ఒక్కసారి నన్ను కొట్టి సరిచేయవా, ఒక్కసారి గద్దించి నా జీవితాన్ని సరిదిద్దవా, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించి నా కుటుంబంలో నా యొక్క సంఘములో ఇలాంటి దుష్టులు లేకుండా నీ కృపచేత వారిని మార్చవా. ఒక చిన్న ప్రార్థన దావీదు జీవితాన్ని మార్చేసింది. దేవుని స్తోత్రాలు. దుష్టులందరూ చనిపోయారు. చనిపోలే? సౌలు చనిపోయాడా? చనిపోయాడు. అబ్షాలోము చనిపోయాడా? ఎవరైనా చంపారా? సౌలు ఆయన కత్తి మీద పడి చచ్చిపోయాడు. అబ్షాలోము ఏలాడి తీయబడుతున్నాడు, ఎవడకు చూడపోతే అట్లని చచ్చిపోయేవాడు. యోవాబు చంపాడు, అది వేరే విషయం అనుకోండి, దొరికాడుగా. ఎవరు పట్టుకున్నారు ఆయన్ని? ఎవరు పట్టుకున్నారు? పాపం పట్టుకుంది. ఎవరు పట్టుకోలే? ఆయన గుర్రం మీద వెళుతూ ఉంటే ఆ పొద చెట్టు కొమ్మలకి చుట్టుకుపోయింది. చేతిలో ఏమి లేదు, పడిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దీంతో ఉన్నవాడు కదా, యుద్ధానికి వెళ్తున్నాడు కదా. చివరికి అది చూసి ఎలాడబడుతుంటే, అబ్బా దొరికాడురా దావీదు యొక్క కుమారుడు, వేసేస్తా అన్నాడు. అయ్యా దావీదు చెప్పాడుగా, వద్దయ్యా అన్నాడు.
వద్దా? అరే నువ్వు ఆగా, ఆయన అట్టే చెప్తాడులే. రేపు ఆయన మీదకి తిరగబడిన సంగతి ఇట్లనే జరిగితే ఇంకేం చేస్తాం మనం? దొరికిన అవకాశం ఉపయోగించుకుందాం అనుకున్నాడు. యావోబు చంపేసేశాడు. విషయం చెప్పనా? అదే యావోబుని సొలొమోను చంపేసేశాడు. ఎందుకు ఈ విధం? గద్దించినప్పుడే లోబడితే, తండ్రి గద్దించినప్పుడే లోబడితే ఎంత బాగుండేది. అబ్షలోము సొలొమోనుకు దొక్కేది కాదేమో రాజ్యం, అబ్షాలోముకు దక్కేదేమో. ఎందుకో తెలుసా? నా కుమారుడు అబ్షాలోమా, నీ స్థానంలో నేను చనిపోయినా బాగుండేది కదా అని ఏడ్చాడు. అంత ప్రేమించిన తండ్రి రాజ్యం ఇవ్వలేడా? ఇచ్చేవాడు. కానీ ఆయనకున్నటువంటి ఆలోచన చొప్పున, దుష్ట తలంపుల చొప్పున జీవితాన్ని పాడు చేసుకుంటే ఆయన ఆశీర్వాదము సొలొమోనుకు ప్రాప్తించింది. అందుకే చెప్తున్నా, మన క్రియలు సరిగ్గా ఉంటే మన ఆశీర్వాదం మన మీదకే వస్తుంది. మన క్రియలు సరిగ్గా లేకపోతే మన ఆశీర్వాదం పక్కన వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు నువ్వేమంటావో తెలుసా? యాంటి నా పక్కనే ఉన్నారు, అమ్మ వీళ్ళేంటి ఇట్ట దీవించబడుతున్నారు. అమ్మ నువ్వు గొడుగు పెట్టావు తల్లి, నీ మీద పడాల్సిన ఆశీర్వాదానికి ఏం పెట్టావు? గొడుగు పెట్టావు. ఆ గొడుగు మీద పడ్డ నీళ్ళన్నీ ఎక్కడ పడుతున్నాయి? ఆశీర్వాదం అంతా పక్కన పడిపోతుంది. ఆ మనసు తీసేసుకో. ఏ మనసు? వాళ్ళేంటి దీవించబడుతున్నారు, నేను ఎట్టే ఉండిపోయినా, అది తీసేసుకో. నేను అదే చెప్తా, దేవా నా వాళ్ళు దీవించబడాలి, అప్పుడే నాకు దీవెన. నా పొరుగు వారు దీవించబడాలి, అప్పుడే నాకు దీవెన. నా సంఘములో బిడ్డలు దీవించబడాలి, అప్పుడే నాకు దీవెన. నా సమాజం దీవించబడాలి, అప్పుడే నాకు దీవెన. ఎందుకో తెలుసా? ఆ దీవెన అందరికీ దొరుకుతుంది. అందుకని ఉదయకాల సమయంలో ఆ విధంగా నీతిమంతుడిగా నీవు నేను వర్ధిల్లుదుముగాక, నీతిమంతుడిగా నువ్వు నేను తీర్చబడదుముగాక, నీతిమంతుడిగా నువ్వు నేను దేవుని మహిమ కొరకు వాడబడదుము కాక, నీతిమంతుడిగా నిన్ను నన్ను దేవుడు గణపరచునుగాక. నీతిమంతుడు అంటే ఎవరో కాదు, దేవుని చెప్పిన మాట. దేవుని చెప్పిన మాట మేలు చేయవలసిన చోట మేలు చేయాలి, మళ్ళీ కీడు చేయాల్సిన చోట కీడు చేయమని కాదు. మళ్ళీ దండం పెడతా, లాజికల్ తీయొద్దు మీరు. మేలు చేసేవారికి మేలు చేయాలి, ప్రార్థన చేయాల్సిన వారి కొరకు ప్రార్థన చేయాలి, ప్రభు బిడ్డల కొరకు నీ వంతుగా నువ్వు కృషి చేయాలి. నీతిమంతుల రాజ్యములో నువ్వు వారసుడు కావాలి. గద్దించబడితే ఆశీర్వాదం, కొట్టబడితే ఆశీర్వాదం, దేవుని చేత సరిదిద్దబడితే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా ఒక్కసారి నీ దృష్టిని మాపైన ఉంచి నీ కృపను మాకు సమృద్ధిగా దయచేసి మమ్మల్ని దీవించు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చు ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని స్తోత్రాలు. నీతిమంతుడవు నీవే, నీతిమంతమైన వాక్యము నీదే. నీ వాక్యము చేత నీ చేత ప్రభువా మమ్మల్ని సరిదిద్దాలని ఆశించిన ఏకైక దేవుడవు నీవే. సహాయం చేయి. నీతిమంతుడు నిత్యము చిగురిస్తాడు. నీతిమంతులు నిత్యము దీవించబడతారు. నీతిమంతుల ఆశీర్వాదము తరతరములకు నిలుచును. దేవా ఈ ఉదయకాల సమయంలో మా పెదవులకు కాపు పెడుతూ కాచుకుంటూ దుష్టుల వైపు మా మనసు వెళ్ళకుండా, దుర్మార్గత చోటు లేకుండా
నీ వాక్యము చేత మేము కొట్టబడి, గద్దించబడి, ప్రార్థనల చేత దీవించబడే కృపను మాకు దాచి మా ప్రార్థనకు జవాబునిచ్చి దీవించమని యేసు నామమున ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువుని యేసు తన అప్పగింపు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలగొట్టబడిన శరీరము, దీనిలోని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చిన దేవాతి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో వీరమ్మ గారు ఉన్నారు. చిన్న ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మైక్ వాళ్ళకి వీరమ్మ గారికి రొట్టె కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, మా కొరకు నలగొట్టబడిన శరీరము కదా, మా కొరకు ప్రభు తృణీకరించబడిన శరీరము కదా, మా కొరకు దున్నబడిన శరీరము కదయ్యా. ఆ శరీరమునకు సాదృశ్యమైన ఈ రొట్టెలో మేము పాలు పొందుతుండగా మా సహాయం చేయండి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం.